అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి హరిహరాలలో ఆదివారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని పరమశివునికి పంచామృతాలు వివిధ పల రసాలతో సూర్యోదయానికి పూర్వమే అభిషేకాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా భక్తులు తమ స్వస్థలాలతో సాంబశివునికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. మంగళహారతి మంత్రపుష్పం అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. మార్గశిర మాసము బహుళమందు అర్ధ నక్షత్రం పురస్కరించుకుని మాస శివరాత్రి ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రితో పాటు మహాశివరాత్రి సమయంలో అభిషేకాలు నిర్వహించుకోని వారికి పరమశివునికి అభిషేకం చేసుకునే అవకాశం లేని వారికి మార్గశిర మాసం ఆర్ద్ర నక్షత్రం రోజున సూర్యోదయానికి ముందు పంచామృతాలతో పరమశివునికి అభిషేకించినట్లయితే మహాశివరాత్రి మరియు మాసశివరాత్రిలో అభిషేకం చేసిన ఫలితం వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. వైదిక క్రతువును సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, విశ్వ శర్మ, సిరిసిల్ల కపిల్ శర్మ తదితరులు నిర్వహించారు. ఆస్తిక మహాజనులందరికీ ఆరుద్ర నక్షత్ర పర్వకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని మాస శివరాత్రి మహాశివరాత్రి అభిషేకం చేస్తే ఎంత విశేషమైనటువంటి పుణ్యప్రదమో అటువంటి పుణ్యకాలం మార్గశీర్ష మాసంలో ఆర్ద్ర నక్షత్రం రోజు శివుడు జన్మించినటువంటి నక్షత్రం ఆరుద్ర ఒకటి అయితే ఆర్ద్ర అంటే తడి అని అర్థం. నిరంతరము తడిగా ఉండేటువంటి పరమశివుడు లోకంలో సమస్త జనావళికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి అంటే తనను ప్రసన్నం చేసుకుంటే భోలాశంకరుడు కనుక ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి మార్గశిర మాసంలో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని విశేషంగా చెప్తారు కనుక లోకంలో ఒక నానుడి ఉంది, అభిషేక ప్రియ శివ అని. ఆయనకు ఇష్టమైనటువంటి పంచామృతాలు, ఫల పంచామృతాలతో అభిషేకము ద్వారా బిల్వార్చన ద్వారా సమస్త జనావళికి ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదని సాక్షాత్తు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది. ఏ ఐశ్వర్యం ఇవ్వాలి అన్నా శంకరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి. ప్రతి మాసం
ప్రతి మహాశివరాత్రి అభిషేకం చేసుకునేటువంటి ఒక భాగ్యం అందరికీ ఉండకపోవచ్చు. దాన్ని పురస్కరించుకునే మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ప్రభాత సమయంలో సూర్య ఉదయానికంటే ముందుగా అభిషేకం చేస్తారో చేసిన వాళ్ళకి ఎంత పుణ్యం కలుగుతుందో, అభిషేకం చేయగా ఆ లింగాన్ని పంచామృతాలతో చూసిన వాళ్ళకి అంతే ఫలితం కలుగుతుంది అనేటువంటి ఒక పెద్దల శాస్త్రవాక్యం కనుక అటువంటి ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక హరిహరాలయంలో జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తజన సందోహము చేత ఆనందదాయకంగా హరిహరునికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న వారికి, చూసిన వారికి, చూపించిన వారికి పరమేశ్వరుని యొక్క కృప చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని కోరుతూ నమః పార్వతీ పతయే హర హర మహా. జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో సూర్యోదయానికి ముందుగానే ప్రారంభమై ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా ఈ యొక్క స్వామివారికి వివిధ ఫల పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో కూడా పాల్గొనడం జరిగింది. వైదిక క్రతువులను చూడడానికి చాలా మంది కూడా ఆలయానికి వెళ్చేస్తున్నారు. వైదిక క్రతువులన్నీ కూడా నిర్విఘ్నంగా ఈరోజు జరిగినాయి. భక్తులంతా కూడా విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి మూల విరాట్ను దర్శించుకున్నారు.